రామ్టాక్కి తిరిగి స్వాగతం. మురుగన్ భక్తుల మహానాడు జరిగి 5 రోజులైంది. అయినా ఇంకా వేడి రగులుతానే ఉంది. తమిళనాడు అంతా దానిపైన చర్చ జరుగుతానే ఉంది. అంటే చర్చ అంటే ఏం లేదు, ప్రధానంగా దాని మీద విమర్శలు. డిఎంకే దాని మంత్రులందరూ, అట్లానే విసికే, తిరుమలవలం, కమ్యూనిస్టులు, ద్రవిడవాదులు అందరూ కూడా ఎక్కుపట్టి ఏదో ఒక పేరుతోటి దాన్ని విమర్శిస్తూనే ఉన్నారు. అంటే అర్థం ఏంటి? అది గ్రాండ్ సక్సెస్ అయినట్టు అర్థం. సింపుల్ పాయింట్. కారణం ఎందుకని ఇంతగా వాళ్ళు కలవరపడుతున్నారు? ఎప్పుడూ లేనిది వాళ్ళు ఎప్పుడు ఇగ్నోర్ చేసేవాళ్ళు, ఏదో స్టేట్మెంట్ ఇచ్చి వదిలిపెట్టేవాళ్ళు. బీజేపీపై కానీ ఏదైనా సరే. ఈసారి వదిలిపెట్టలేక 5 రోజుల నుంచి కంటిన్యూస్గా ఎందుకు విమర్శలు చేస్తున్నారు? ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఊహించని పద్ధతుల్లో అంతమంది జనం అక్కడ పోగవటం వాళ్ళు కూడా ఊహించుకోలే. 5 లక్షల మంది జనం రావటమే కాకుండా అసలు అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు. ప్రభుత్వ సహాయం లేదు, పోలీసులు కానీ ఏమి, కేవలం వాళ్ళే అసలు పార్కింగ్ స్లాట్స్ అయినా సరే, వెహికల్స్కి అరేంజ్ చేయటం కానీ, ప్రతి బాక్సులో 2-3 ఇన్ఛార్జీలతోటి అరేంజ్ చేయటం కానీ, అసలు అది ఎక్కడా ఎటువంటి ఇది లేకుండా కూడా పొరపచ్చం లేకుండా జరిగింది. రెండోది, వాళ్ళు అసలు ఆ మహాసభలో మాట్లాడినవి మిగుడు పట్టలేదు. ద్రవిడియన్స్కి ఎప్పుడు కూడా తమిళనాడులో గత కొన్ని దశాబ్దాలుగా ఈ పద్ధతుల్లో ఎప్పుడు ద్రవిడవాదాన్ని అటాక్ చేసి హిందూయిజాన్ని గట్టిగా నిలబెట్టినటువంటి సంఘటన ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు జరగల. అది వాళ్ళని కలిచివేస్తుంది. అది ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలోకి అయిపోయింది. ముఖ్యంగా వాళ్ళు 2 ఆస్పెక్ట్స్ వాళ్ళు భరించలేకపోతున్నారు. ఒకటి, ఒక వీడియో వాళ్ళు ప్రదర్శించారు. హిందూయిజాన్ని దెబ్బతీయటానికి ఈవీఆర్ రామస్వామి నాయకర్, అన్నాదురై, కరుణానిధి ఎలా తోడ్పడ్డారు, దాన్ని దెబ్బతీయటానికి ఏ విధంగా వాళ్ళు ఇచ్చేశారు హిందూ వ్యతిరేక ధోరణులు అనేది ఒక వీడియోలో చెప్పారు వాళ్ళు. అంటే వాళ్ళు విమర్శించారు ముగ్గురిని. అది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. రెండోది, అంతకన్నా ముఖ్యమైనది, పవన్ కళ్యాణ్ ఏదో వస్తాడు వెళ్తాడు అనుకున్నారు, కానీ అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది తమిళనాడులో. మొట్టమొదటిసారి బయట నుంచి వచ్చినటువంటి లీడరు ఎందుకు ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే, ఆయన మాట్లాడింది జనాల్ని తట్టింది, పర్టికులర్గా హిందూస్ని. అది తమిళంలో ప్రసంగించాడు. అదొకటి కారణం. అసలు మురుగన్ను గురించి ఇన్నాళ్ళ నుంచి ద్రవిడవాదులు ఏదో తమిళ దేవుడిలాగా ప్రొజెక్ట్ చేసుకోవాలని ప్రయత్నం చేసిన దాన్ని పవన్ కళ్యాణ్ వమ్ము చేశాడు. ఆంధ్రాలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారని, ఉత్తరాదిన కార్తికేయ స్వామి అంటారని, ఆయన అఖిల భారత మొత్తం భారత్లో దేవుడు, దానికి ఒక ప్రాంతానికే పరిమితం కాలేదనేది ఆయన చెప్పటం అనేది కూడా జనాలకి అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగాడు. ద్రవిడవాదుల నోళ్లు మూయించాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కుహనా సెక్యులర్ వాదం, తమిళనాడులో నడిచేటువంటి వాదం కేవలం హిందూ వ్యతిరేకి ఎట్లానో అనేది సోదాహరణంగా వివరించాడు. ఇవన్నీ అసలు ఎవరు ఊహించని పద్ధతిలో చీఫ్ స్పీకర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ ఆ మాట్లాడిన పద్ధతి, మాట్లాడిన సబ్జెక్టు జనాల్ని ఆకట్టుకుంది. అంటే అక్కడ కూర్చున్న వాళ్ళే కాదు, మరి టీవీల్లో ప్రతి వాళ్ళు ఏం జరగబోతుంది ఇక్కడ అని చెప్పి జనరల్గా బీజేపీ కాని వాళ్ళు కూడా చూస్తుంటారు కదా, వాళ్ళందరినీ ఆకట్టుకుంది. అసలు బీజేపీ నాయకులు కొంతమంది చెప్పేది ఏంటంటే, అక్కడికి వచ్చిన వాళ్ళల్లో 30% అదివరకు ఎప్పుడు కూడా మా సభలకు వచ్చేవాళ్ళు, మిగతా 70% మొదటిసారి ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళు, మొదటిసారి. అది తేడా. ఒకనాటి తమిళనాడు బీజేపీ యొక్క అనుకూల పరిస్థితికి ఇవాళ పరిస్థితి తేడా ఏంటంటే ఇదొక్కటే తేడా. పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో ఇంకా కూడా చెప్పాడు. మదురై గురించి చాలా చక్కగా వివరించాడు. ఏథెన్స్ సిటీ లాంటి పురాతన నగరం
ఏ విధంగా అది ప్రడివెళ్ళిందనేది కూడా చాలా బాగా చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లే వాళ్ళకి. తెలియక ప్రతిరోజు ఏదో ఒకటి వాగేస్తూ ఉన్నారు. ముందు ఏంటి, అన్నాడీఎంకే కూటమిని బద్దలు కొట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు బీజేపీ అన్నాడీఎంకే ఎలియన్స్ ఏదైతే ఉందో అసలు మీరు దాంట్లో ఎట్టుంటారు? అన్నాదురైని విమర్శించిన తర్వాత, పెరియార్ని విమర్శించిన తర్వాత అసలు మీరు బీజేపీతో కలిసి ఎట్లా ఉంటారు? సో కాబట్టి బీజేపీ నుంచి బయటికి రండి. డిఎంకే వాళ్ళు, అన్నాడీఎంకే బీజేపీ నుంచి బయటికి రమ్మని చెప్తుంది ఎవరు? డిఎంకే వాళ్ళు. అన్నాడీఎంకే నిండు కుండలాగా ఉంది, తొనకట్లేదు. ఓకే, మేము మురుగన్ దీనికోసం వెళ్ళాం, ఆ వీడియో ప్రదర్శిస్తారని మాకు తెలియదు, అంతవరకే చెప్పారు తప్పితే వాళ్ళు దాన్ని విమర్శించడం లేదు, దాని మీద పెద్ద రాద్ధాంతము చేయలేదు. నిండు కుండలాగా కూర్చున్నారు. వాళ్ళకి తెలుసు బీజేపీ అన్నాడీఎంకే కలిసి వెళ్తేనే డిఎంకేని ఓడించగలమని. వాళ్ళకి తెలుసు అదవరకటి కన్నా ఇవాళ హిందువుల్లో చైతన్యం పెరుగుతుందని. అందుకనే కామ్గా కూర్చున్నారు. మొదటి నుంచి కూడా అన్నాడీఎంకే డిఎంకే లాగా అంత తీవ్రవాద పార్టీ కాదు. ద్రవిడవాదానికి నామక చీలింది కాబట్టి, దాంట్లో నుంచి చీలింది కాబట్టి అవి కంటిన్యూ అవుతున్నా, ఎంజీఆర్ అయినా జయలలిత అయినా వాటి మీద అంత తీవ్రంగా ఎప్పుడు కూడా ప్రతిస్పందించటం కానీ వాటిని ఫోకస్ చేసి మాట్లాడిన సంఘటనలు లేవు. సో అది అక్కడ వాళ్ళకి పప్పులు ఎట్లా అసలు ఎందుకు ఇంతమంది అసలు వచ్చారనే దాని మీద ఎవరికి అర్థం కాంది ఏంటంటే రకరకాలు చెప్పుకుంటున్నారు. ఒకటేంటి, దేవాలయాలపై డిఎంకే చేస్తున్నటువంటి అఘాయిత్యాలు, మిస్మేనేజ్మెంటు, దానివల్లనే ఇవాళ హిందువుల్లో ఈ మార్పు వచ్చింది అనేది. రెండోది, తిరుపరంకండ్రం దగ్గర అదవరకు ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా. తిరుపరంకుండ్రం పుణ్యక్షేత్రాల 6 ఒకటి మురుగన్కి, మధురై పక్కనే ఉంటుంది ఆ హిల్. ఆ హిల్ దగ్గర అదవరకు ఆ సికిందర్ దర్గా ఉండేది. అక్కడ నాన్ వెజిటేరియన్ తిరగటం పెద్ద గొడవ అయినప్పుడు కోర్టు ఆదేశాలతో ప్రతిస్పందించటంలో పూర్తిగా ప్రధానంగా ప్రతిస్పందించలేకపోయారు హిందువులు. అది ఒక విధంగా ఇవాళ మధురై సభతోటి తీరింది. అందుకోసం వచ్చారని కొంతమంది చెప్తారు. అసలు ఈ ఈవెన్ మధురై చూడండి, మధురై లాస్ట్ 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సపరేట్గా పోటీ చేసింది కదా. అక్కడ 2వ స్థానం వచ్చింది బీజేపీకి. సిపిఎం మొదట గెలిచింది అక్కడ. 2వ స్థానంలో బీజేపీ ఉంది. రామ శ్రీనివాసన్ తెలుగు అతనే, మర్చిపోవద్దు, తెలుగు అతనే, అతను పోటీ చేశాడు అక్కడ. సో ఇవాళ అసలు ఏ విధంగా చూసుకున్నా కూడా జనం అనుకోవటం ఏంటంటే హిందూ భక్తి ఇన్నాళ్ళ నుంచి ఉంది, మొట్టమొదటిసారి హిందూ శక్తిని ప్రదర్శించారు హిందువులు అనేది చెప్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఇంటర్ప్రిటేషన్స్. ఒక్కటి మాత్రం వాస్తవం, ఇంకొకటి కూడా చెప్పాలి. మధురైలో నిన్న జరిగిన దాంట్లో అసలు 6 పుణ్యక్షేత్రాలని ఒకచోటే పెట్టడం అనేది కూడా చాలా జనాలకు కనెక్ట్ అయింది. అసలు దాన్ని పర్మనెంట్గా అక్కడ పెట్టడం బెటర్ అనేటువంటి ఆలోచనలు కూడా వస్తూ ఉన్నాయి. ఏదేమైనా ఒకటేంటంటే ఒకటి వాస్తవం అండి, వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా హిందూ అవేకనింగ్ అయితే పెరిగింది, ఎవ్వరూ కాదనలేరు. అది వాళ్ళ భయం, అసలు భయం అది. ఎందుకంటే 5 రోజుల నుంచి విమర్శిస్తూనే ఉన్నారు, వదిలిపెట్టట్లేదు. దాన్ని బట్టి దాని ప్రాధాన్యత ఎంతో అర్థమవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏంటి అసలు, ఆయన ఆ రోజు వచ్చాడు మళ్ళీ వెళ్ళిపోయాడు కదా. ఆయన ఇప్పుడు ఏంటి తర్వాత అసలు కేకే నెహ్రూ మంత్రి, శేఖర్ బాబు దేవాదాయ శాఖ మంత్రి, ఇంకా చాలామంది, తర్వాత వీసీకే తిరుమల వలన్, చాలామంది వాళ్ళు అనేది ఏంటి అసలు ఆయనకి ఇక్కడేం పని? ఆయన ఆంధ్ర డిప్యూటీ చీఫ్ మినిస్టరు. అక్కడ పనులు సక్రమంగా చేసుకోమనండి, వాళ్ళని ఉద్ధరించమనండి, మా దగ్గరకు ఎందుకు రావాలి? అంటే అర్థమవుతుంది. అంటే దాంట్లో మామూలుగా అయితే అసలు పట్టించుకోవాల్సిన పని లేదు కదా. మీరు ఆయనకి అంత ఇంపార్టెన్స్ లేకపోతే పట్టించుకోవాల్సిన పని లేదు కదా. శేఖర్ బాబు ఎక్కడ దాకా వెళ్ళిపోయాడంటే, మీ సవాలు విసురుతున్నా, నువ్వు వచ్చి మా దగ్గర ఒక నియోజకవర్గంలో అయినా పోటీ చేయంటున్నాడు. అంటే దే ర్యాటిల్డ్, ఏం చేయాలో తెలియని పరిస్థితి అనమాట. అరే ఇతను వచ్చి ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడనేటువంటి భావన వీళ్ళందరికీ పట్టుకుంది ఇవాళ. అదే ఆల్ ఇండియా లెవెల్ ఇవాళ సోషల్ మీడియాలో చూసినా కూడా పవన్ కళ్యాణ్ మీద, ఆయన మాట్లాడిన ప్రసంగం మీద
అద్భుతమైనటువంటి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి కూడా ఆ స్పీచ్ని కూడా సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. దాని మీద కింద పోస్టు రియాక్షన్స్. అసలు ఇవాళ సౌత్ ఇండియా ఆ, హిందూ ఐకాన్ లాగా అయిపోయాడు అనుకోండి ఒక విధంగా పవన్ కళ్యాణ్. వాళ్ళందరూ పెట్టడం కూడా అట్లనే పెడుతున్నారు, సౌత్ ఇండియన్ ఐకాన్ అని చెప్పి పెడుతున్నారు. సో ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే అసలు అక్కడ తమిళనాడులో మరి ఏం జరుగుతుంది అనేది అందరికీ ఇదిగా ఉంది. ఏంటి మరి నిజంగానే మరి వచ్చారు, ఇవి ఓట్ల రూపంలో మారతాయా మారవా? ఇప్పుడు అందరికీ ఇదే ప్రశ్న. ఓట్ల రూపంలో మారతాయా? సరే, పేపర్లో సహజంగా డిఎంకే లాబీ చాలా పవర్ఫుల్, ద్రవిడ లాబీ చాలా పవర్ఫుల్ తమిళనాడులో. ప్రొఫెసర్స్ లేకపోతే ఇంకొకరితో ఇంటర్వ్యూ తీసుకొని ఇవన్నీ ఏమి ఉండదు. దీని వేరు, రాజకీయాలు వాళ్ళు క్యాస్ట్ని బట్టి ఓటేస్తారు కానీ రిలీజన్ని బట్టి ఓటేయరు. ఇట్లా ప్రొఫెసర్స్ మాట్లాడుతున్నారు, పేపర్లో వస్తున్నాయి, సహజం ఇవన్నీ. నేను దాన్ని బట్టి మనం చెప్పలేము. కానీ బీజేపీ సర్కిల్స్లో మాత్రం వాళ్ళు చాలా ఆశాజనకంగా ఉన్నారు. మార్పు వచ్చింది, అదవరకటికి ఇప్పటికీ మార్పు వచ్చింది, ఆలోచనల్లో మార్పు వచ్చింది. మొట్టమొదటిసారి ఈవెన్ మతాన్ని కూడా ఆలోచించడం మొదలుపెట్టారు. ఎందుకు మా మీద డిస్క్రిమినేషన్ ఇది అనేటువంటిది మెల్లిమెల్లిగా వాళ్ళ మనసుల్లోకి పడతా ఉంది. దీంతో పాటు సంఘ్ పరివార్ కూడా, ఒక సంఘ్ పరివార్ అవుట్ఫిట్ ఇది, హిందూ మున్నాని, వాళ్ళకి ఇంతమంది జనాన్ని పోగు చేయటం అనేది ఇంతవరకు ఎప్పుడు లేదు తమిళనాడులో, మొట్టమొదటిసారి జరిగింది. సో వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇటువంటి మరి ఎలక్షన్ లోపల ఇంకెక్కడన్నా పెడతారో లేదో కూడా తెలియదు, కానీ మొత్తం మీద మాత్రం ఈ రోజుకి వేడి చల్లార్ల. మదురై మురుగన్ మహానాడు వేడి ఇంకా కొనసాగుతూ ఉంది. అందుకనే ఇది తమిళనాడులో పెనుమార్పుకు దారితీసే అవకాశం ఉందా? ఇది అందరి మనసుల్లో ఉన్న ప్రశ్న. ఇది మనం కొన్నాళ్ళు ఆగితే కానీ తెలియదు దీనికి. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.